ఈరోజు మన ఛానల్లో ఈ మండుటెండ నుంచి మన మొక్కల్ని ఏ విధంగా సంరక్షణ చేసుకోవాలో, ఎండిపోకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను టెర్రస్ మీద ఇంత పెద్ద కంటైనర్ని పెట్టుకున్నాను. అయినా కానీ ఈ ఎండల్లో మొక్కలు చాలా వరకు చనిపోతూ ఉంటాయి, లేకపోతే వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఇది బ్లూ కలర్ డ్రమ్ములో నేను రేగ్గాయ మొక్క పెట్టుకున్నానండి. ఇది పెద్ద రేగ్గాయలు అంటారు. ఆ మొక్క అయితే పెట్టుకున్నాను. ఇలా ఉన్న మొక్కలకైతే మంచింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఎండకి మంచింగ్ లాగైతే చేసుకోవచ్చు. ఇగోండి, రేగిపళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా పూత కూడా చాలా అయితే ఉంది. ఇంకా ఇప్పుడు మంచింగ్ ఏ విధంగా చేసుకుందామో చూపిస్తాను. ఇలా మన గార్డెన్లో ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, ఇవైతే నా దగ్గర పసుపు ఆకులండి. వాటిని ఈ విధంగా మంచింగ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి కాకుండా ఇంకా వేపాకులు కానీ, గానుగాకులు కానీ, మన టెర్రస్ మీద ఊడ్చిన ఎండుటాకులు ఏవైనా సరే ఈ విధంగా వేసుకొని మంచింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎండకైతే ఇలా పనిచేస్తుంది. ఇక మే నెలలో అయితే బాగా విపరీతంగా అయితే ఎండలు వస్తాయి. వాటి నుంచి మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలో చూసుకోవాలి. ఇక ఎంత పెద్ద కంటైనర్లో నేను ఒకే మొక్కను పెట్టాను కదా, ఒక సైడ్ ఏమో గ్రీన్ లాంగ్ బీన్స్ పెట్టాను, ఇంకో సైడ్ పర్పుల్ లాంగ్ బీన్స్ పెట్టాను, ఇక మధ్యలో ఇవంతా పాలకూర సీడ్స్ వేసాను. ఇలా ఉన్న వాటిని ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్లో ఒక సైడ్ చెట్టు చిక్కుడు, ఇంకా బీరపాదులు, ఇంకా మధ్యలో ఇదంతా తోటకూర అండి. ఇక్కడంతా పందికొక్కులు లేపేశాయి. ఇంకా ఈ మొక్కల్ని ఏ విధంగా ఇప్పుడు మనం కాపాడుకోవాలో చూపిస్తాను. ఇది వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ అండి. వీటిని వాడి మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇదైతే 2 లీటర్ల బాటిల్ అండి. ఇవి జ్యూస్ వచ్చినవి వాటర్ బాటిల్స్, ఇవన్నీ వేస్ట్ చేయకుండా మన గార్డెన్లో ఇప్పుడు వీటిని వాడుకొని అసలు ఈ బాటిల్స్ని ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఖాళీ బాటిల్స్కి అన్నిటికీ ఈ మూతలకి ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఏదన్నా కాల్చి హోల్ పెట్టుకుంటే సింపుల్గా పడిపోతుంది. ఇంకా కింద భాగంలో కూడా 2 హోల్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి, దీనికి ఆపోజిట్లో ఇంకొక హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని బాటిల్స్కి నేను హోల్స్ అయితే పెట్టుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. ఇంకా ఇక్కడ హోల్ పెట్టిన దగ్గర కొంచెం పైకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే మొత్తం కట్ చేయట్లేదండి, కానీ మొత్తం కట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మొత్తం కట్ చేసుకోండి. నేనైతే కొంచెం గ్యాప్ ఉంచేస్తానండి, క్యాప్ లాగా ఉంటుంది కదా, ఇది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటాను. అది కూడా ఎందుకో చెప్తాను వీడియోలో. ఇంక ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి, ఇది వేస్ట్ క్లాత్ అండి. వేస్ట్ క్లాత్ ఏదైనా సరే కాటన్ది తీసుకోండి. నేనైతే నైటీ తీసుకున్నాను. మనకు దగ్గరలో ఏది ఉంటే అది తీసుకోండి. ఇది సైడు కుట్టు ఉంటుంది కదండి, అది తీసేసాను. అది కూడా వాడుకుందాము. ఇంకా ఈ క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఫోల్డ్ చేసి మన బాటిల్ మూతకైతే హోల్ పెట్టాం కదండి, అందులో పెట్టుకోండి. మా చిన్నతనంలో మా అమ్మ ఒక సీసాలో కిరోసిన్ పోసి ఇలా ఒక క్లాత్ పెట్టి నైట్ టైం వెలిగించేది. ఇప్పుడు అసలు అవి ఎవరికి తెలియదు అనుకోండి మన పిల్లలకి. ఇంకా ఈ విధంగా క్లాత్ తీసుకొని ఇక ఈ క్లాత్ అంతా బాటిల్ లోపల పెట్టి ఇంకా క్యాప్ పెట్టేసేయండి. ఈ విధంగా అన్ని బాటిల్స్ మనం రెడీ చేసుకుందాం. ఇంకా ఇక్కడ సైడ్ కుట్టు దగ్గర కట్ చేశాను కదండి, ఇది ఒక తాడులాగా పనిచేస్తుంది, మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక్కడ పైన హోల్ ఉంది కదండి, ఆ హోల్లో నుంచి తీసి ఇక్కడ క్లాత్ని ముడివేసుకోవాలి.
ఇలాంటి ఈ బాటిల్స్ ₹1 కూడా ఖర్చు లేకుండా మన గార్డెన్కి ఎన్నో మేలు చేస్తుందండి. ఇప్పుడు చూడండి బాటిల్స్ తయారు చేసుకున్నాను కదా. ఇంకా ఈ బాటిల్స్ అన్నిటినీ ఇప్పుడు మన గార్డెన్లో ఏ విధంగా వాడుకుంటామో చూపిస్తాను. ఈ 2 లీటర్ బాటిల్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే కాకుండా వర్షాకాలంలో కూడా మనం వాడుకోవచ్చండి. అది ఎలా అనుకుంటున్నారా? మనం సంక్రాంతి హాలిడేస్కి, దసరా హాలిడేస్కి అలా ఊరెళ్ళినప్పుడు ఇలాంటి బాటిల్స్ పెట్టుకొని వెళ్తే 3 డేస్ అయినా వాటర్ పడుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఈ క్యాప్ ఎందుకంటే వర్షాకాలం కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఊరెళ్ళేటప్పుడు. అలా పెట్టుకోవాలంటే ఒక 2 డేస్ 3 డేస్ వాటర్ ఉంటుంది కదండి ఇందులో. అప్పుడు ఇది ఏమన్నా దోమలు ఈగలు పోయి గుడ్లు పెట్టకుండా ఉండటానికండి ఈ క్యాప్. మీ ఇష్టం అండి, ఈ క్యాప్ ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు. నేనైతే ఈ క్యాప్ ఉంచుకుంటున్నాను. ఈ విధంగా పెట్టి వాటర్ డ్రాప్స్గా పడుతున్నాయి చూడండి. ఇలా మన కుండీకి వాటర్ పడే విధంగా మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. చూడండి నేనైతే ఇక్కడ పెట్టేశాను. ఇలా తగిలించుకునేలా పెట్టానండి. ఇంత పెద్ద కంటైనర్లో ఒక బాటిల్ పెడితే సరిపోదు కదా, అందుకని ఇంకొక బాటిల్ని పెట్టుకుంటున్నాను. ఇది మన తాడులాగా ముడి వేసుకునే విధంగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఒకేలాగా నాలాగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఎవరికి ఏ విధంగా పనిచేస్తుందో అది వాడుకుంటారని అన్ని పద్ధతుల్లో చూపిస్తున్నాను. ఇది 2 లీటర్ల బాటిల్ కదండి, ఇది నేను మామిడి చెట్టుకి పెడుతున్నాను. చూడండి వాటర్ డ్రాప్స్గా ఏ విధంగా పడుతున్నాయో. ఇలా ట్రిప్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ అది చాలా ఖర్చుతో కూడింది. ఖర్చుగా అందరూ పెట్టుకోలేరు కదా ఆ ఖర్చుని. అందుకని సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా అయిపోయేలాగా మన గార్డెన్లో ఏదైనా సరే లో బడ్జెట్లోనే మనం చేసుకోవాలనే కదండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తాం. చూడండి వాటర్ అయితే ఏ విధంగా పడుతున్నాయో. ఇలా వాటర్ పడటం వల్ల మన మొక్కలు తేమగా ఉంటుంది మట్టి. ఇక ఎంత ఎండనైనా మన మొక్కలు తట్టుకోగలుగుతాయి. చూడండి ఇక్కడ డ్రాప్స్గా వాటర్ పడుతున్నాయి కదా. ఇక్కడ మాటికి వాటర్ పడుతున్నప్పుడు హోల్ పడిద్ది. అలా పడకుండా ఉండడానికి ఇలా ఒక రాయి పెట్టానండి. ఆ రాయి మీద వాటర్ పడి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా మీరు కావాలంటే చేసుకోండి. ఇంకా నేను బాటిల్స్ అన్నీ నా టమోటా మొక్కలకైతే ఈ విధంగా పెట్టుకున్నాను. నాకైతే ఇక్కడ కర్ర ఉంది కాబట్టి ఇలా సపోర్ట్గా పెట్టుకున్నాను. కర్ర లేకుండా ఉన్నవాళ్ళు కుండీలో ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఈ వీడియోలో ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలండి. దీనికైతే ఇటొకటి అటొకటి వేసుకున్నాను. దీనికి మాత్రం పక్కనే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక కర్ర అయితే తీసుకొని దీనికి సపోర్ట్గా కట్టుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. గార్డెనింగ్ చేసేవారికి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ కింద కూడా ఈ విధంగా కట్టుకోవాలండి టైట్గా. ఎందుకంటే బాటిల్ జారిపోకుండా ఉండాలని నిలబెట్టినప్పుడు. నా వీడియోని చూసి కామెంట్ చేస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూడండి ఇలా బాటిల్ కట్టాను కదండి, ఆ స్టిక్ని ఇలా మనం మట్టిలో గుచ్చుకోవాలి. ఇలా నేను అన్ని పద్ధతుల్లో చూపిస్తున్నానండి. ఎలా యూజ్ అయితే మీరు అలా వాడుకుంటారని. చూడండి బాటిల్ పెట్టాను కదా, వాటర్ డ్రాప్స్గా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పెద్ద మొక్కలు అయితే ఆ విధంగా పెట్టుకున్నాను. ఇంకా అక్కడ బ్లాక్ కవర్లో
కనకంబరాల మొక్కను చూడండి, గుత్తులు గుత్తులుగా పూలైతే వచ్చాయి. ఇది మన గ్లాస్ అండి. ఈ గ్లాసును కూడా ఇప్పుడు బాటిల్ ఏ విధంగా కట్టుకున్నానో సేమ్ అదే పద్ధతిలో కట్టుకున్నాను. ఇంత చిన్న కంటైనర్కి పెద్ద పెద్ద బాటిల్స్ అయితే అవసరం లేదు కదా. చూడండి, దీనికి కూడా వాటర్ డ్రాప్స్గా పడుతుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని టెర్రస్ గార్డెన్ వాళ్ళకి పెట్టానండి. తప్పకుండా మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. ఇంకా నా బాటిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇదంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు ఇలా కట్టుకోవటానికి ఉందని ఈ విధంగా పెట్టుకున్నాను. లేనివారు ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా చిన్న కుండీలు ఉన్నవారు ఏ విధంగా పెట్టుకోండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.